కొన్ని అవాంఛనీయ కారణం వల్ల నాకు యుఎస్ కాల్స్ వెరీ ఇంపార్టెంట్ కాల్స్ రావడం వల్ల నేను రాలేకపోయాను. నన్ను క్షమించాలి. సో అయితే ఈ కళ క్రికెట్ అనే ఒక మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ సీజన్ బాలాజీ గారి యొక్క నాయకత్వంలో మేము చేసాం. అప్పుడు ఆల్మోస్ట్ 14 టీమ్స్ వచ్చినాయి. చాలా అద్భుతంగా దాన్ని లీడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తోట ప్రసాద్ గారు కూడా ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ నేను కూడా ఒక సీజన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను రాజమండ్రిలో. అలాగే మాకు ఒక 12 టీమ్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి లాస్ట్కి ఇప్పటికీ ఏంటంటే ఒక 2 టీమ్స్ మర్జ్ అయింది కదండి. 4 టీమ్స్ అంటే ఇన్ఫాక్ట్ 14 or 15 టీమ్స్ అయినట్టు అనమాట యాజ్ కంపేర్ టు లాస్ట్ సీజన్. సో ఇవన్నీ కూడా కంబైన్డ్ అయ్యి దే బికమ్ వన్ టీమ్ అనమాట. సో నౌ వీ హ్యావ్ 12 టీమ్స్ పుట్ టుగెదర్. ఈ 12 టీమ్స్ ఇప్పుడు బరిలో దిగబోతున్నాయి. దానికి సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఇంకొకటి మన సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కో ఫౌండర్ స్వామి గారు కూడా స్టేట్ ఆయన ఈజ్ ద కో ఫౌండర్ ఆఫ్ సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో అంటే మా ఉద్దేశం ఏంటంటే దిస్ విల్ గివ్ అస్ ది ఫిట్నెస్ అనమాట. అంటే మన యంగ్ జనరేషన్లోనే ఫిట్నెస్ లేనటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్గా ఉంటూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళ ఒక ఫిట్నెస్ అనే ఒక ఆకాంక్ష అనేది ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం. ఆ కంపెనీలో కూడా మేము ప్రతి ఒక్కరు కూడా జిమ్ మెంబర్షిప్ ఇస్తాం. 10,000 అయినా 15,000 అయినా 50% కంపెనీ పే చేస్తుంది, 50% ఎంప్లాయ్ పే చేస్తారు. అంటే ఫిట్నెస్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల యూ కెన్ గెట్ మోర్ అవుట్పుట్. అది సొసైటీకి మంచిది, వాళ్ళ కుటుంబాలకు మంచిది, వాళ్ళ యొక్క ప్రక్కన కూడా చాలా మంచిది అనేది మా ఉద్దేశం. అందుకని లాస్ట్ టైం బాలాజీ గారు నన్ను అడిగినప్పుడు నేను అన్కండిషనల్ ఎస్ఐడ్ ఐ విల్ సపోర్ట్. అలాగే మన ప్రసాద్ గారు వచ్చినప్పుడు కూడా ఐ సెడ్ ఓకే విల్ సపోర్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఆ విధంగా ఈ యొక్క క్రికెట్ సోనస్ క్రికెట్ లీగ్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. దానికి తోట ప్రసాద్ గారు చాలా కష్టపడ్డారు, శ్రమించారు. అంటే ఇది చాలా కష్టమైనటువంటి పని అండి. దానికి కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్ దానికి స్పెండ్ చేయవలసినటువంటి సమయం ఉంటుంది. దానికి ఒక రాత్రిగా పగలగా ఆయన క్వాలిటీ ఆఫ్ ది డ్రెస్సెస్ కానీ అది కానీ బాగా చేశారు కదండి. సో ఈ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఆయనకు ఒక గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాస్. సో ఆయన కూడా ఒకసారి కూర్చుంటే బాగుంటుంది. దాని గురించి మన క్యాప్టెన్స్ కూడా ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడేద్దాం. వాళ్ళకి ఒపీనియన్ అబౌట్ దిస్, ఎలా చేస్తే బాగుంటుంది, ముందు ఎలా చేస్తే బాగుంటుంది అన్నది చేద్దాం. ఈసారి ఏంటంటే ప్రైజ్ మనీ కూడా ఎక్కువ ఇంక్రీజ్ చేద్దాం చూస్తున్నాం అండ్ మీ క్యాప్టెన్స్. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎంకరేజింగ్. లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ప్రైజ్ మనీ ఎక్కువ ఉంటుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇటువంటివి కూడా మనకి ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్ ఈవెంట్. హోప్ఫుల్లీ దే విల్ గెట్ ప్రిపేర్ వెరీ వెల్. ఆ ఫిట్నెస్లో కానీ అంటే the quality of the game should be enhanced. అంటే రన్ చేయడంలో కానీ ఆడటంలో కానీ అంటే ఒక హై స్టాండర్డ్ మనం మెయింటైన్ చేద్దాం. సో కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ఫిట్నెస్లో కొంచెం నాకు ఇంప్రెస్ అయ్యే విధంగా కొంచెం మీరు చేస్తే నాకు ఐ బి మోర్ మోటివేటెడ్. ఇటువంటి ఇంకా నేను ముందు మిగతా స్పోర్ట్స్లో కూడా మేము చేయాలని ఆశతో ఉన్నాను. రాజమండ్రిలో బాగా ఎంకరేజ్ చేయాలని, ఒక ఫిట్నెస్ ఒక మొమెంటం రాజమండ్రిలో తీసుకురావాలని ఆకాంక్ష అది. దాన్ని మీ అందరు కూడా సపోర్ట్ చేస్తే దట్ వుడ్ వెరీ హెల్ప్ఫుల్. సో మరి మన దగ్గర ఉన్నటువంటి స్వామి బాబు గారు మాట్లాడతారు, మన డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. సో బేసికల్గా సాటర్డే సండే జరుగుతుంది ఇది. నేను మళ్ళీ ఆగస్టులో వస్తాను, మన డిసెంబర్లో వస్తాను, నవంబర్ ఎండ్కి ఫైనల్స్ ఉంటాయి. అది దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్. అంతే కదండి, ఆగస్టులో ఫైనల్స్, ఆగస్టులోనే ఫైనల్స్ ఉంటాయండి. అయితే మనకు ఒక సిరీస్ బాలాజీ గారితో కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటా, అదొక ఈవెంట్.
సో కాబట్టి మనం ఆగస్ట్లో పెట్టుకుంటే బెటర్. మేబీ దీనికోసం వల్ల ఎవరికైనా ఆగస్ట్లో కావాల్సి ఉంటుంది. మనం ఫైనల్ ఈవెంట్ చేద్దాం. రెసల్యూషన్స్ 5 minutes ఫాలోడ్ బై మన డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. స్వాగతం చెబుతున్నాను. ఈరోజు మరి ఈ కార్యక్రమం ప్రారంభించడం అనేది మరి 2వ సంవత్సరం సోనస్ తరఫున ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మరి మనందరికీ కూడా గర్వకారణం. ఒకప్పుడు మనం చూసినట్లయితే ఈ క్రికెట్లో లేకపోతే ఆటల్లో ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉండేది, రీసోర్సెస్ చాలా తక్కువ ఉండేది. పర్టికులర్లీ క్రికెట్ గురించి మనం మాట్లాడినట్టయితే ఓన్లీ రంజీ ట్రోఫీ ద్వారా మాత్రమే నేషనల్స్ రావడానికి ఒక అవకాశం ఉండేది. ఓన్లీ టెస్ట్ మ్యాచ్, తర్వాత వన్డే మ్యాచెస్, వెరీ రీసెంట్గా మరి T20 మ్యాచెస్ వచ్చి ఓన్లీ సోర్స్ ఏంటంటే రంజీ ట్రోఫీ. సుమారు మనం ఆంధ్రాలో 3 కోట్ల ఆంధ్రులు అనేవాడు, అంటే 3 కోట్ల మందిలో రంజీ ట్రోఫీకి ఒక్కడు సెలెక్ట్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా రీసోర్సెస్ చాలా పెరిగినాయి. అంటే నాట్ ఓన్లీ ఈ IPL అనేది ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పవచ్చు, దానికి తోడు ఆర్గనైజేషన్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే లీగ్స్ జరుగుతూ ఉంటే ఈరోజు గల్లీ గల్లీకి మీరు నెంబర్ ప్రతి చిన్న వాడలో కూడా టోర్నమెంట్ కండక్ట్ చేసే పరిస్థితి ఈరోజు ఉంది. దానికి ఎవరి సహకారం ఉంటుందంటే సోనస్ సాఫ్ట్వేర్ లాంటి ఆర్గనైజేషన్స్ హెల్ప్ లేకపోతే ఇంత అచీవ్మెంట్ ఉండేది కాదు. ఆ విషయంలో మేము కూడా ఒక పాలుభాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాం. ఈ టోర్నమెంట్ మరి 2వ సంవత్సరం జరగడానికి మరి ఇస్తున్న మీ అందరి సహకారం, మీడియా సహకారం, మిత్రుల సహకారంతో ఈ సంవత్సరం కూడా మనం జరిపించడానికి మరి మొదటి సంవత్సరం కంటే మెరుగ్గా ఇంకా అప్డేటెడ్ గా చేయడానికి మనం ప్రణాళికలు వేస్తాము. మీ మీడియాలో కూడా దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించి ఎంతకంటే మెరుగ్గా చేయడానికి దీని ద్వారా కొంతమంది కళాకారులు, ఆటగాళ్ళని ప్రోత్సహించడానికి, మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ లో ముందుకు వెళ్ళడానికి, మిగతా టోర్నమెంట్ ఫిట్నెస్, పర్టికులర్ గా ఆటలు అనేది ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరికి ఈ రోజు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని, వయసుతో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేయాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. కానీ కళ అంటే శారీరకంతో పాటు మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది. మనం అనుకుంటాం మన శరీరంతో ఏదైనా చేయగలుగుతాం, ఇక్కడికి రావాలని మీకు సంకల్పం అంటే ఇది ఏమి ఇచ్చింది? మనసు ఇచ్చింది. అంటే మెదడు ఇక్కడ ప్రధాన భూమిక పాత్ర పోషిస్తుంది. కనుక మనసు ఉల్లాసంగా ఆనందంగా ఉండాలి అంటే ఇక్కడ క్రికెట్ ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది? ఆడేవాళ్ళు కేవలం 30 మంది కావచ్చు, చూసేవాళ్ళు 300 మంది నుంచి 3 లక్షల వరకు అవకాశం ఉంది. అంటే ఒక కొద్దిపాటి సమయంలో ఇంతమంది ఆనందం అనుభవిస్తారు. ఇట్లాంటి ఆట ఇంకా మీకు మనం ప్రపంచంలో ఎక్కడిచ్చినా కూడా కనపడదు. అందువల్ల క్రికెట్కి ఇంత ప్రాధాన్యత, బాగా ప్రచారం. అందరంటారు కమర్షియల్. ఇది 12 కార్పొరేట్ టీమ్స్ అండి. స్టేట్ లో ఎవరైనా ఆడొచ్చు. అంటే సపోజ్ ఒక కలెక్టర్ టీం తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ ఏపీ స్టేట్ లో ఉన్న ఎవరైనా ఎంప్లాయ్ ఉండి వాళ్ళు ఆడొచ్చు అనమాట. అలాగే 12 టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. అందులో ఏపీ ట్రాన్స్పోర్ట్ నుంచి బలివాసి గారు, అలాగే ఎడ్యుకేషన్ టీం నుంచి శ్రీనివాస్ గారు, ONGC నుంచి బాలా గారు, అలాగే GJHN గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వర్ధన్, అలాగే ఇన్సూరెన్స్ కార్పొరేట్ టైటన్స్ నుంచి శ్రీధర్ అండి. అలాగే NGOs, పోలీస్ టీమ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ బార్ కౌన్సిల్ ఉంది, అడ్వకేట్స్, ఇలాగ మొత్తం 12 టీమ్స్ మేము పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓన్లీ సాటర్డే సండేస్ మ్యాచెస్ అండి. ఇవి 2 months జరుగుతాయి. ఇది మనకి ఆగస్ట్కి క్లోజ్ అయిపోతుంది సార్. మన SP గ్రౌండ్స్లోనే జరుగుతున్నాయి. ఇంకా స్పాన్సర్స్ వచ్చి మనకి మెయిన్ సపోర్ట్ జేమ్స్ గారు అండి, అలాగే లోహిత రైస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే 7 ఐడియాస్ వారు, నెక్స్ట్ 10 సెంటర్స్ ఈవెంట్స్, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్లో టీ స్పోర్ట్స్ అని కొత్తగా స్థాపించారండి. వాళ్ళు మనకి ఇలా చెప్పగానే మేము సపోర్ట్ చేస్తాం అంటే అమౌంట్ పరంగా కాదు, డ్రెస్సెస్లో వాటిలో ఏంటంటే క్వాలిటీ ఇస్తూ ప్రైజింగ్లో వాళ్ళు మనకి ఇచ్చేశారు. దీనివల్ల కొద్ది టోర్నమెంట్ అంతా ఇలాగా ఒక 30 మీదకి వచ్చిందండి. ఇది బాగా జరగాలని కోరుకుంటూ సాగిస్తున్నాం సార్. సార్ ఇంకా ఎవరైనా రావచ్చా టీమ్స్? లేదు, అయిపోయింది, రూల్స్ అండ్ డివైడ్ అయిపోయినాయి. చేస్తారు. ఈరోజు సడన్గా చెప్పాలండి సార్ రావాలి అంటే. నమస్తే అండి. క్రికెట్ టోర్నమెంట్ మొత్తం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. క్రికెట్ అనగానే ఎందుకు అందరికి తెలుసు,
పెద్ది సినిమా పెద్ద కనీసం అయిన సందర్భంగా మన ఎంటైర్ టీం అందరి తరఫున పెద్ది టీంకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఒకసారి అందరూ గట్టిగా చెప్పలు కొట్టండి. సో నాకు జేమ్స్ గారికి మా ఇద్దరిది హైదరాబాద్లో పరిచయం అయింది. ఒక సినిమా ద్వారా ఆయన ప్రొడ్యూసర్గా, నేను యాక్టర్గా పరిచయం అయ్యాం. పరిచయం అయిన తర్వాత తెలిసింది ఆయనది కూడా మనూరే రాజమండ్రి అని. చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా గొప్పగా అనిపించింది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనం ఎక్కడున్నా సరే, సపోజ్ హైదరాబాద్లో ఉంటున్నాం అనుకున్నామండి, తల్లిదండ్రులు చూడడానికి రాజమండ్రి రావడమే గగనం అయిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో జేమ్స్ గారు వాళ్ళ పేరెంట్స్ కోసం యుఎస్ నుంచి రాజమండ్రి ఏదో షటిల్ బస్ ఎక్కినట్టు వచ్చి వెళ్ళిపోతుండేవారు. సో అది ఎక్కువగా మనలో ఉంటుంది. అది ఎక్కువగా మన మదర్ ల్యాండ్ అన్నా, మన సొంత ఊరు అన్నా, మనకున్న దగ్గర రిలేషన్ స్టార్ట్. మా ఇద్దరిది ఒక బ్రదర్హుడ్ గా అయింది. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ వండర్ఫుల్ పర్సన్ జేమ్స్ గారు లాంటి పర్సన్ మన ఊరు, మన రాజమండ్రిలో అవడం అనేది మన అందరూ చేసుకున్న అదృష్టంగా వస్తుంది సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్. మొన్నే సమన్వయ్ ఫౌండేషన్ అని చెప్పేసి హెల్త్, ఈ రోజుల్లో మనందరికీ తెలుసు హెల్త్ గురించి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ట్రీట్మెంట్. అంటే నాట్ టు క్రిటిసైజ్ ఎనీ. Yes. ప్రసాద్ మీరండి. Sir,